పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో ఇప్పటికే పోటీ చేయ అభ్యర్థుల నామినేషన్ దాఖలు తేదీ అయిపోయింది. ప్రచారంలోకి దూసుకుపోతున్న పలు పార్టీల నాయకులు సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్స్, బస్తీ కాలనీ కుల సంఘాలతో సమావేశాలు, కార్యకర్తలతో సమావేశాలు, బిజీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం. ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాల్సిందే. ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే ఉద్యోగాలు ఊడటం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగులకు ఎన్నికల్లో పనిచేసే గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎన్నికల విధుల్లోకి దూకిన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు. ఎలక్షన్ కమిషన్ పోలీసుల మీద నజర్ పెట్టినట్టు సమాచారం. పోలీసుల కదలికపై నిఘా ఏర్పాటు చేసిన ఈసీ, పక్కాగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఈసీ, ఇప్పటికే పాతనగరం డీసీపీ ఎన్నికల విధుల్లోంచి తొలగించి మహిళా డీసీపీకి బాధ్యతలు అప్పగించిన ఈసీ, మరికొద్ది మంది డీసీపీల బదిలీ చోటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈసీ నిర్ణయంతో పోలీస్ శాఖలో గుబులు ఏర్పడినట్టుగా తెలుస్తుంది.